ఈరోజు చాలా గొప్ప విశేషమైన రోజు. ఈ రోజు యొక్క విశేషత ఏమిటంటే ఆషాఢ మాసంలో మనం ఆఖరి ఆదివారంలో ఉన్నాం. ఆఖరి ఆదివారం ఈ రోజు విశేషత ఏంటంటే ఆడి కృత్తిగా పిలుస్తారు. ఆడి కృత్తిగా అంటే ఏమిటంటే ఆషాఢ మాసంలో కనుక ఆదివారం కృత్తిగా ఈ రెండు కలిసి వస్తే కనుక దాన్ని ఆడి కృత్తిగా పిలుస్తారు. ఈ రోజు అసలు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు. అటువంటి మహాపర్వదినం నుండి ఈ రోజున మన గ్రామంలోని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అవతార సుమణి నవదుర్గాసుని శ్రీ భూలక్ష్మీ మాతని శాకాంబరీదేవిగా అలంకరించి అమ్మవారికి ఆషాఢమాస శార సమర్పించడం జరిగింది. అసలు శాకాంబరి అవతారం పెట్టండి. అసలు శాకాంబరీదేవి ఎందుకు అలంకరిస్తాం? అసలు దీనికి మన చెందుతుందండి. మనకి చండీ సప్తశక్తిలోనూ మనకి మహానుభావుడు వ్యాసులు చాలా గొప్పగా వెలుస్తారు. దీని నుంచి ఏమని చెబుతారంటే శాకంబరి మాతగా అమ్మవారిని ఎందుకు అలంకరణ చేస్తున్నాయి అంటే పూర్వకాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ఎన్నో బాధలు పెట్టేవాడిని నృషుల్ని వాళ్ళని ప్రజలు కూడా వాళ్ళు అతను ఏం చేస్తుండేవాడు తన సమూహంతో అంటే రాక్షస సమూహంతో యజ్ఞాన్ని యాగాల్ని జరగనివ్వకుండా అన్ని ఎన్నో బాధలు పెడుతూ ఉండేవాడు. మరి యజ్ఞాలు యాగాలు జరగకపోతే అలాంటి అవిస పైకి అన్నదిగా యజ్ఞంలో అగ్నిదేవుడి ద్వారా అవిస పైకి దేవతలు పెడుతుంది. అవిస పైకి అలవబడితే వర్షాలు పడవట్లేదు, పంటలు లేవు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏం చేస్తారండి ఋషులంతా కలిసి అమ్మవారి గురించి తపస్సు చేశారు. అమ్మవారిని తలుచుకున్నారు. ఏంటంటే ప్రకృతి స్వరూపం అంటే అమ్మవారి స్వరూపం. జగన్మాత గురించి అమ్మని తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. మహాతల్లి ప్రత్యక్షమై ఎలా ప్రత్యక్షమైందండి? ఆవిడ ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో కమలం అంటే పువ్వండి. ఇంకో చేతిలో ఏముందో తెలుసా అండి? శాకాంబరి అంటే సమస్త కంద మూల ఫలాలతో, సమస్త కూరగాయలతో, వరి ధాన్యంతో ఇవేమీ కాదండి. ప్రకృతిలో లభించి అన్ని పంటలతో ఆ పంటని కూడా చేతిలో పట్టి ప్రత్యక్షమైందండి మహాతల్లి. ఆ తల్లిని చూసినప్పటికీ మన వాళ్ళ కృషులంతా అక్కడ మేమిపోయి వాళ్ళని అనేక విధంగా స్తోత్రాలు చేసినప్పటికీ వీళ్ళందరి పరిస్థితిని చూసిందండి ఆవిడ. ఏంటంటే పంటలు లేవండి. పాపం అందరూ కూడా చాలా బక్కచిక్కిపోయి ఉన్నారు. వీళ్ళని చూసి అమ్మవారు ఏం చేసిందండి? అనుకోకుండా అమ్మాయి కళ్ళమటి నీళ్లు పడ్డాయండి. ఆ కళ్ళమటి నీళ్లు పడ్డప్పటికి ఆ నీళ్లు ఎల్లబడి భూమి మీద పెట్టేప్పటికి నదులు ఎన్నో పెద్ద పెద్ద నదులు తయారండి. ఆ నదుల ద్వారా నీళ్ళు ఆ ప్రకృతి అంతా కూడా ప్రభావితమై అన్ని పంటలు పండడం జరిగింది. అప్పుడు అమ్మవారిని ప్రార్థించానండి. అమ్మ నీ అనుగ్రహం జరిగింది అని చేత మాకు నీ ఒక వరం అమ్మ అని చెప్పేటప్పటికి అప్పుడు అమ్మవారు ఉందిట. అమ్మ ఆవిడ ఏం చెప్పింది అంటే శాకంబరి దేవిగా అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత ఎవరైతే అమ్మవారి యొక్క శాకంబరి దేవిగా అంటే సమస్త మధుమాలతో సమర్పించి అమ్మవారి సమర్పిస్తే వారందరూ కూడా సుఖసంతోషంగా చెప్పింది. దాని చేత ఇక్కడ మనం చెప్పుకోవాల్సినట్టు అంటే ఎవరైతే శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని ఈరోజు దర్శిస్తారో వాళ్ళు తప్పకుండా ఇహవరాల్లో అంటే ఎవరు అంటే ఈ జన్మలో కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో సౌభాగ్యాలతో ఉందని చెప్పి ఆ తల్లి భావించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసంలో అంటే అమ్మవారి స్వరూపం అండి. అమ్మవారి అంటే ఏదో దుర్గాలక్ష్మి సర్వతి. ఈ అమ్మవారి లేదు ఎవరైనా సరే జగన్మాత దుర్గాలక్ష్మి సర్వతి అమ్మవారు అంచేత ఆ స్వరూపాలు ఏ స్వరూపం అంటే దుర్గామాత కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతి మాత కావచ్చు. ఆ స్వరూపంలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించి అమ్మవారికి శారీ సమర్పించడం ఆ కాలం నుంచి మొదలైందండి. ఈ రోజున మన గ్రామంలో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో అందరూ కలిసి ఈ భక్తుల సమూహంతో ఈ కార్యక్రమాన్ని జరిగిందండి. ఈ యొక్క మన అందరూ కూడా దాని చేత అమ్మని కోరిపెడాల్సిన అమ్మ నీ అనుగ్రహం వల్ల ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. నీవు మా గ్రామాన్ని అలాగే మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య సౌభాగ్యాలతో ఎవరికి ఏ విధంగా ఆరోగ్య ఇబ్బందులు లేకుండా ఎవరికి ఏ విధంగా దీర్ఘవ్యాధులు లేకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐకమత్యంగా ఉండేలాగా ఈ యొక్క అనుగ్రహాన్ని చూసించమని చెప్పి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అవతారసుని నవదుర్గాసుని శ్రీ భూలక్ష్మీ మాత గడుస్తున్నాం. నమ శివాయ ఓం నమో నారాయణ శ్రీమాత్రేమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీశక్తి అవతారసుని నవదుర్గాసుని భూలక్ష్మీదేవి నమో నమః నమో నమః నమో నమః. ఒక్కసారి కూడా చూసుకోండి. చాలు
వదినా ఫోన్ భూలక్ష్మి భూలక్ష్మి ఆ పేరు పాస్ అవగాహన పడుతుంది అది రావాలి నడుచుకుంటే you.